ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం ప్రియా చౌదరి గారు. మనకు ఒక ఆలోచన బాధ పెడుతుందని తెలిసినా కూడా పదే పదే అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం మనం. ముఖ్యంగా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఆడపిల్లకి కానీ గృహిణికి కానీ సపోర్ట్ దొరకకపోతే ఉంటుందండి. దాని మీదే కూర్చొని నిజం చెప్పాలి అని అంటే ఇంకక్కడి నుంచే వాళ్ళకి ఏదైనా సరే తెలియకుండానే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళిపోతారు. సపోర్ట్ దొరకదు. నాకు వచ్చే కేసెస్ అన్నవే అదే. అండ్ ఇటు జెంట్స్ లో కూడా చాలా మందికి ఉంటుంది. నాకు మొన్న ఒకసారి భయపడిపోయాను. ఏంటి అని అంటే నేను ఒక్క రోజు గనక అది పోస్ట్పోన్ చేసి ఉంటున్నట్టయితే, ఇంటర్వ్యూ పోస్ట్పోన్ చేసి ఉన్నట్టయితే ఆమె నిజంగానే సూసైడ్ చేసుకునేది. నాకు ఇప్పుడు భయం వేస్తుంది అపాయింట్మెంట్స్ ఇవ్వాలంటే. ఒక్క నిమిషం అటు ఇటు పోస్ట్పోన్ అయినా లేకపోతే లేట్ అయినా ఏం జరుగుతుందోనన్న భయం. అంటే ఇప్పుడు నాకేమైపోయిందంటే వాళ్ళ టెన్షన్లన్నీ నాకు పట్టుకున్నట్టున్నాయి. అవును, ఈవెన్ జెంట్స్ కైనా సరే అండి ఉంటుంది. దానివల్ల జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆలోచన చాలా కలిసి వేస్తూ ఉంటుంది. అది మనకు తెలుసు మనం అక్కడ ఉండకూడదు అనేటువంటి వాతావరణం. ఆ వాతావరణంలో మనం ఉండకూడదు అని అనుకుంటాము, కానీ తప్పట్లేదు. తప్పక దాని గురించి పదే పదే ఆలోచిస్తూ జీవితం మొత్తాన్ని నాశనం చేసుకుంటాం. ఇలా జరగకూడదండి. అది ప్రతి ఒక్కరి లైఫ్లోనే ఉంటుంది. ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఆ స్టేజ్ దాటిన తర్వాత కూడా జరుగుతాయి చాలా మందికి. అది ఏ రకంగా సరే, ఏ రూపంలో అయినా సరే రావచ్చు. బట్ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలంటారు? ఒకటే నాగరాజ్ గారు, ఫస్ట్ మనం మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. మనం గత ఎపిసోడ్లో కూడా మనం సావిత్రి గారి గురించి చర్చించుకున్నాం. దేని గురించి? మెయిన్ అక్కడ ఆవిడ మానసికంగా బలహీనత అనేది తెచ్చుకోవడం. బలహీనత అంటే ఇక్కడ ఏంటి అని అంటే, మానసిక బలహీనత ఎలా వస్తుందో చెప్తాను నేను. ఇక్కడ మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఎలా వస్తుంది అని అంటే, ఒక విషయాన్ని నేను ఎందుకు ఇలా అయిపోయాను, నన్నెందుకు ఇలా చేశారు, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను ఇంత బాగున్నాను కదా, ఎదుటి వాళ్ళు నన్ను ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అని మన గురించి మనము విపరీతంగా ఆలోచించేసుకోవడం. ఆ ఆలోచన పెరిగి 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 ఏమవుతుంది అని అంటే బలహీనత వచ్చేస్తుంది అనమాట. ఎంత లెజెండరీస్కి అయినా సరే. ఎందుకు వస్తుంది అంటే కారణం ఇదే. ఒకళ్ళ చేతిలో మనము మోసపోయినా, లేకపోతే ఒకళ్ళు మనకి హార్ట్ అయ్యే విధంగా మనల్ని మాట్లాడినా, లేదా ఒక ఇన్సిడెంట్ మన జీవితంలో జరిగినా కూడా ఎందుకు మానసికమైనటువంటి బలహీనత ఏర్పడుతుందంటే పదే పదే దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల. నేనేమంటాను అంటే, పదే పదే గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది, లేదా ఒక మాట అన్నారు, లేకపోతే ఒక ఇష్యూ ఉంది అక్కడ, అది వాస్తవం. దాన్ని అంగీకరించండి ఫస్ట్. ఎస్, ఇట్ హ్యాపెండ్, జరిగిపోయింది, నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేటటువంటి అది ఎంత భయంకరమైందైనా సరే 10 నిమిషాలు 15 నిమిషాలు మించి మీరు ఆ సంఘటన గురించి ఆలోచించడానికి వీల్లేదు. ఆలోచించొద్దు కూడా. ఎప్పుడైతే మనము పరిష్కారం ఏంటి అని ఆలోచించడం మొదలు పెట్టామో కొత్త ఎనర్జీ వస్తుంది మన శరీరంలోకి. అదే కనుక మనము జరిగిపోయినటువంటి సంఘటన మీదనే మనం దృష్టి పెట్టామనంటే మన ఎనర్జీ మొత్తం ఆ సంఘటన తీసేసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ జరిగేది అదే. సూసైడ్కి ఎందుకు వెళ్తారు అని అంటే, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆ యొక్క సంఘటన మీదకి కేంద్రీకృతం చేసేసి ఎనర్జీ మొత్తాన్ని నువ్వు దానికి ఎఫర్ట్స్ కింద పెట్టేస్తున్నావు. సో నీ ఎనర్జీ మొత్తం అది తీసేసుకుంటుంది. నీ శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ లో ఎనర్జీలోకి నువ్వు వెళ్ళిపోతావు. లో ఎనర్జీలోకి వెళ్ళిపోయినప్పుడల్లా ఏమవుతుందంటే నెగిటివిటీ పెరిగిపోతుంది బాడీలో. ఆ నెగిటివ్ ఎనర్జీ పెరిగేసరికి నెగిటివ్ ఎనర్జీ ఏం తీసుకో, వాడిని చంపేద్దామా, మనం చచ్చిపోదామా, లేకపోతే ఈ జీవితం మారదా, లేకపోతే వాళ్ళు మారరా, ఇలా ఈ ఆలోచన వేస్తూ వాళ్ళ క్యారెక్టర్స్ మనకు గుర్తుకు రాగానే మనలో విపరీతమైన కోపం వచ్చేస్తుంది, అసహనం వచ్చేస్తుంది, భయం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మన ఎనర్జీ మొత్తాన్ని దానికి ఖర్చు పెట్టేస్తున్నాం. మన ఎనర్జీ వెళ్ళిపోతూ ఆ ప్లేస్లో అసహనము, కోపము, దుఃఖము, తర్వాత ఈ ద్వేషము భయంకరంగా మనలో చోటు చేసుకుంటానికి కారణం ఏంటంటే మన ఎనర్జీస్ని ఆ సంఘటనకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఖర్చు పెట్టేస్తున్నాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది 100% వాస్తవం. ఎప్పుడు కూడా సంఘటన జరగరానిదే మన జీవితంలో జరిగిపోయిందబ్బా, రైట్, అది వాస్తవం, దాన్ని యాక్సెప్ట్ చేయి ఫస్ట్. ఎస్, ఇది జరిగింది, నిజమే.
ఫస్ట్ నిన్ను నువ్వు సంసిద్ధత చేసుకో, ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, నేను ఎలా బయటికి రావాలి అనేటటువంటి ఆలోచించడం మొదలు పెడితే కొత్త ఎనర్జీ వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, కొత్త ఆలోచనలు వస్తాయి. ఇలా చేస్తే, ఇలా ఉంటే, లేదా ఈ ప్లేస్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే, లేదు ఈ మనుషులను వదిలేసి వెళ్ళిపోతే, వీళ్ళని వదిలిచ్చేసుకుంటే, ఈ ఆలోచనలు ఎప్పుడైతే మీ యొక్క లేదు ఈ మనుషుల్ని బాగు చేసుకుంటే, ఈ మనుషుల్ని సరి చేసుకుంటే, ఈ బంధాలని సరి చేసుకుంటే, లేదా ఈ బంధాన్ని వదిలేస్తే అనేటటువంటిది ఒక సేఫ్ సైడ్ ఆలోచన ఎప్పుడైతే మీరు చేస్తారో పాజిటివ్ సెన్స్ మీలోకి వస్తుంది. అప్పుడు ఎనర్జీ యాడ్ అవుతుంది. మీకు యాడ్ అయ్యేసరికి మీలో ధైర్యం పెరుగుతుంది. అది ఎలాంటి ఇన్సిడెంట్ అయినా సరే తిప్పి కొట్టేటటువంటి ధైర్యం మీకు వస్తుంది. ఆ దీనికి సంబంధించినటువంటి చర్యలు మీ జీవితంలో జరుగుతాయి. అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా, మా ఆవిడ వెళ్ళిపోయిందండి, చాలా ప్రేమించానండి, తట్టుకోలేకపోతున్నానండి అని బాటిల్ ముందు పెట్టి వేసుకొని దాంట్లోకి వెళ్ళిపోయి, విషయం ఏంటంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది చిన్న మాట కావచ్చు, వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఇంకా వేరే విషయంలో కావచ్చు, కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇతను చేసే పనులు ఉంటాయి చూసారా, ఆవిడ ఇది ఎక్కువ చూపించేస్తుంది. అవును, ఎక్కువ చూపించి పిన్ చేస్తూ ఉంటుంది. అసలు జరిగింది ఇంత అయితే వీళ్ళు పెంచుకునేది ఇంత, అంతది అంత అవుతుంది. చాంతాడంతా పురుకోస అనమాట. అది పురుకోస కూడా కాదు, ఊరికే జస్ట్ జరిగింది ఏంటంటే ఒక రబ్బర్ ఒక దారం ఇట్లా టై, దాన్ని వీళ్ళు పురుకోస చాంతాడుతోటి కట్టేస్తారు. చాంతాడు అంటే తెలుసుగా, బావిలో నుంచి తోడే లావుగా ఉంటుంది చూసారా, దాంతో కట్టేస్తారు. చివరికి ఎందుకు కట్టేస్తారు అని అంటే తీవ్రంగా ఆ సమస్య గురించి ఆలోచిస్తూ పలు తప్పులు చేస్తాం మనం. ఆవేశంతో అరిచేయడమో, లేకపోతే ఆవేశంతో పక్కనాళ్ళకి వెళ్ళి వీళ్ళ మీద చెప్పేయటమో, మళ్ళీ వాళ్ళు మోసేస్తారు కదా. మోసేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టూతా. ఎందుకంటే పాపం వాళ్ళ తప్పు కూడా కాదండి. ఎందుకంటే వాళ్ళు మంచి చేద్దామని వెళ్ళొచ్చు, అంటే ఇలా అనుకుంటున్నారని మంచి చేద్దామని వెళ్ళొచ్చు, కానీ అది మనకు చెడే వస్తుంది. లేదు చెడు దృష్టితోటే ఉన్నారు, నేనెందుకు ఊరుకోవాలి, వీళ్ళ గురించి చెప్పేయాల్సిందే, వీళ్ళు ఎందుకు ఉండాలి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకో, అది ఇంకా మైనస్ అవుతుంది నీకు. ఏం చేస్తున్నావు, ఏ సమస్య అయినా సరే భూతద్దంలో పెట్టి చూడకండి. ఎలా చూడాలి అనంటే, కొండని అద్దంలో పెట్టి చూస్తే ఎంత ఉంటుందో మన సమస్యను కూడా పరిష్కారం అనేటటువంటి అద్దంలో చూడండి, అంతే చిన్నగా కనపడుతుంది. చిన్నప్పుడు పద్యం చదువుకోలేదా సార్, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, అంత పెద్ద కొండ మనం ఎక్కడానికే చాలాసేపు పడుతుంది, మనం ఇలా కౌగిలించుకోలేము, దాంట్లో ఒక చిన్న రాయిని కూడా కౌగిలించుకోవడానికి చాలా పెద్దదిగా ఉంటుంది, కానీ అద్దంలో చూస్తే ఇంతే, ఇలా పట్టుకోగలం మనం. ఆ సమస్యని పరిష్కారం అనేటటువంటి అద్దంలో చూడండి, చాలా చిన్నగా కనిపిస్తుంది తప్ప ఎందుకు జరిగింది అమ్మ ఈ కొండ, దీన్ని ఎక్కాలా, ఇటు నుంచి ఎక్కాలో, ఎక్కితే ఎంతసేపు ఎక్కుతానో, ఎక్కితే ఎవరన్నా వస్తారో లేదో నాతో పాటు, ఇంత పైకి ఎన్ని రోజులకి ఎక్కగలుగుతాను. ఇక్కడే ఉన్నావు నువ్వు, ఆలోచించి ఎక్కలేదు, వెళ్ళలేదు, ఏం చేయలేదు, విపరీత అర్థాలు, విపరీతమైన ఆలోచనలు నీకు వచ్చేసినాయి. చూడు, పరిష్కారం అనేటటువంటి అద్దంలో ఒక్కసారి చూడు, నీ సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది. నీ చుట్టూ చాలా పెద్ద విలువైనటువంటి జీవితము కనిపిస్తుంది. దాంట్లో జీవితం చాలా విలువైనదండి. ఏది కూడా సరిదిద్దుకోలేని తప్పులు ఏవి ఉండవు సార్. చరిత్రలు తిరగేయండి, లెజెండరీస్ లైఫ్లు తీసుకోండి, అన్నీ తీసుకుంటే మనకి అరే వీళ్ళు ఇలా చేసుకొని ఉండొచ్చు కదా, ఈజీగా బయటపడిపోయేవాళ్ళు, వీళ్ళు దీని గురించి ఎందుకు ఆలోచించారబ్బా అని మళ్ళీ మనమే బోల్డని ప్రసంగాలు ఇస్తాం, బోల్డని చర్చలకు దారితీస్తుంది. మనం చాలా దాని గురించి విశ్లేషిస్తాం. పక్కవాడి జీవితం గురించి విశ్లేషించేటటువంటి విఘ్నత నీకున్నప్పుడు, నీ సమస్యని పరిష్కరించుకునేటటువంటి విఘ్నత కూడా నీలో ఉందని నువ్వెందుకు ఆలోచించవు? నీ సమస్యని పక్కవాడి దనుకునే తీసుకుని ఆలోచించు. పక్కవాడికి ఇది వస్తే ఏం చేస్తాడో ఆలోచించు. నీలో ఉన్న నిన్ను బయటికి తీసి ఆలోచించు. అద్భుతమైనటువంటి మార్గాలు కనిపిస్తాయి. అంతే తప్ప చాలా చిన్న విషయాలు సార్. కొన్ని బంధాలు ఇట్లా వదిలేసుకుంటే వీళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అవును, ఒక ఇంట్లో ఒక వ్యక్తి కోసం సార్ 10 మంది సార్, 10 జీవితాలు ఇట్ట కొట్టుకుంటాయి. దీపం అదేమంటారు, గాలిలో దీపంలాగా 10 జీవితాలు కొట్టుకుంటా ఉంటాయి. అది ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. అరే ఆ గాలికి ఒక అడ్డు పెట్టండి, ఆ దీపం వెలుగుతుంది. అంటే మీకు ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో దానికి చెక్ పెట్టండి.
ఒక్క వ్యక్తి వల్ల 10 జీవితాలు నాశనం అవ్వాల్సిన అవసరం ఉందా? ఒక్క వ్యక్తి వల్ల ఇల్లు మొత్తము నాశనం అవ్వాల్సిన అవసరం ఉందా? ఇంట్లో జనాలంతా మనశ్శాంతి లేకుండా ఉండాల్సిన అవసరం ఉందా? ఆ ఒక్క వ్యక్తిని తీసి బయట పెట్టండి, 10 మంది జీవితాలు లేదా మిగిలిన వాళ్ళ జీవితాలు సంతోషంగా ముందుకెళ్తాయి. చాలామంది వ్యక్తుల విషయాల్లో కానివ్వండి, వ్యవస్థాగతంగా మోసపోయిన విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా డబ్బు లాస్ అయిన విషయం కానివ్వండి, అప్పులు పాలైపోయిన విషయం కూడా కానివ్వండి. ఇక్కడ అప్పుల వాళ్ళు వేధిస్తున్నారు, వాళ్ళు విపరీతంగా మాట్లాడుతున్నారు మనల్ని, వాళ్ళు మనల్ని విపరీతంగా అవమానిస్తున్నారు మనల్ని. జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దౌర్జన్యంకి మీదకి వచ్చేసారనుకోండి, దౌర్జన్యాలు చేశారనుకోండి, చట్టం ఉందమ్మా కాపాడటానికి. కరెక్ట్గా మీరు ఆ చట్టాలను ఉపయోగించుకోండి. కానీ మీరు బాగుపడి వాళ్ళ అప్పు వాళ్ళకి నయా పైసలతో సహా తీర్చేయండి. డెఫినెట్గా ఎగ్గొట్టద్దు, నేను తీరుస్తాను అనేటటువంటి దృక్పథంతో మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా విశ్వం మనకి బోల్డన్న అవకాశాలు ఇస్తుంది. అంతే తప్ప నేనేమను ఏం చేస్తావో చేసుకో, లేకపోతే అయ్యో నేను కట్టకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారని నువ్వు చావటమో, ఇవన్నీ కూడా మళ్ళీ 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 నువ్వు జన్మెత్తి మళ్ళీ ఇదే జీవితం గడపాల్సి వస్తుంది. జన్మ జన్మలకి వెంటాడేటటువంటి పాపాలు ఇవన్నీ కూడా. కర్మలు అంటే ఏంటంటే స్వయం కృతాపరాధాలు అంటారు వీటన్నిటిని కూడా. ఎన్ని వస్తాయి మన చుట్టూ వస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మన నీడ కూడా మనతో రాదు నాగరాజు గారు. కానీ మనతో వచ్చేవాడు ఎవడో తెలుసా? వాడు ఎప్పుడు నీతో ఉంటాడు, ఎప్పుడు నీతో ఉంటాడు. అది గమనించు. డెఫినెట్గా. అదే దీనికి ఒక చిన్న కథ ఉంది, అందరికీ తెలిసిందే, అయినా సరే మళ్ళీ చెప్తా ఉంటాను. ఎప్పుడు కూడా ఒక భక్తుడు భగవంతుడితో విపరీతంగా స్నేహం చేసేసాడు. ఎంత గొప్పగా అనంటే అతను ఎక్కడికి వెళ్ళినా కూడా అతనితో కూడా భగవంతుడు ఉండేవాడు. అందుకు సాక్ష్యం ఏంటి అనంటే పక్కన 2 అడుగులు ఆ యొక్క మార్కులు పడతా ఉంటాయి అన్నమాట. భగవంతుడా నువ్వు ఎక్కడున్నావు అంటే, చూడనైనా నీ పక్కనే ఉన్నాను, నీ మాటలన్నీ వింటున్నాను, నీ కథలన్నీ వింటున్నాను, నీ సంతోషం చూస్తున్నాను, నీ బాధలు చూస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను, అన్నీ వింటున్నాను. నువ్వు పలానా ఇదిగో చూడు, కావాలంటే చూడు, నేను నీ పక్కనే ఉన్నాను అంటే పక్కన చూడంగానే అడుగులు మార్కులు కనపడుతున్నాయంట. అమ్మ భగవంతుడు నా పక్కన ఉన్నాడు కదా అనుకుని ఆయన సంతోషంగా బ్రతకటం అనేది స్టార్ట్ చేసి బతికాడు. అనుకోకుండా విపరీతమైనటువంటి కష్టాలు వచ్చి పడిపోయినాయి. ఏమొచ్చినాయి అంటే, ఇంట్లో తల్లి క్యాన్సర్ తీసుకోండి, లేకపోతే ఇంట్లో భర్త కొట్టాడు అనుకోండి, లేకపోతే భార్య వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి. ఇట్లా సినిమా కష్టాలన్నీ మన జీవితాల్లో వచ్చేస్తూ ఉంటాయి. సినిమా కష్టాలు అంటారు, అసలు మన కష్టాలే సినిమాలవి. అంతేగాని ఒక మానవుడికి ఎలాంటి కష్టాలు వస్తాయో వాడికి కూడా విపరీతంగా 7.5 అంటారు అనమాట. అంటే అష్టమ శని ఉంటే కనుక ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామో ఆ సిచ్యుయేషన్లో ఉన్నాడు అతను. అసలు అవి తట్టుకోలేక ఈ విధంగానే భగవంతుడికి చెప్తూ పక్కన కూర్చుని ఏమయ్యా వింటున్నావా అని పక్కన చూస్తే అడుగులు కనపడట్లేదు. అప్పుడు అనుకున్నాడు, నాయనా భగవంతుడా నువ్వు కూడా వెళ్ళిపోయావా కష్టాల్లో? సుఖంగా ఉన్నప్పుడు మాత్రం నా పక్క నుండి బాగా పంచుకున్నావే, బాగా కబుర్లు విన్నావే, కష్టాల్లో నువ్వు నా నీడ కూడా రావట్లేదు, నువ్వు కూడా వెళ్ళిపోయావా అని అడుగుతాడు. అప్పుడు భగవంతుడు అడుగుతాడు, ఎవరినైనా అడిగినాడు నేను ఉన్నాను అనంటే, ఎక్కడున్నావు అనంటే, కింద నా అడుగులే కనపడుతున్నాయి, నీ అడుగులు కనపడలేదంటే, పిచ్చోడా ఆ అడుగుల మార్కులు నావి, నువ్వు నా భుజం మీద ఉన్నావు అన్నాడు. నేను నిన్ను మోస్తున్నా, నీ అడుగులు పడకపోతే నేను మోస్తున్నా అంటే. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా మంచి క్వశ్చన్ వేశారు. మనం అనుభవించేటటువంటి కర్మలు కానీ, మనం అనుభవించేటటువంటి దరిద్రం కానివ్వండి, ఏదైనా 20% మాత్రమే నాగరాజు గారు. మిగిలిన 80% ఎవరు అనుభవిస్తున్నారు? విశ్వం, దేవుడు. మనం విశ్వం అంటాము, అందరి దృష్టిలో చెప్పాలంటే భగవంతుడు. 20% కష్టాలకే ఏడ్చి గిలగలా కొట్టుకుని సూసైడ్లు చేసేసుకుని ఏంటేంటో అయిపోయి జనాలను తిట్టేస్తున్నావే నువ్వు. మరి ఇన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది యొక్క కష్టాలని 80% కష్టాలను భరించే భగవంతుడు ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ విశ్వానికి? ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకోండి ఫస్ట్. మనకిచ్చింది 20%. బిడ్డ 80 నేను భరిస్తా, 20 నీకు ఇస్తున్నా, పో వాటిని క్లియర్ చేసుకొనిరా అని భగవంతుడు పంపిస్తే ఛాలెంజింగ్గా తీసుకుని, థ్యాంక్ఫుల్గా తీసుకుని వాటిని ఓవర్కమ్ అయ్యి వెళ్ళామంటే మన కోసము డెఫినెట్గా మంచి, దాన్ని ఏమంటారు అనంటే, ఒకళ్ళ భాషలో చెప్పాలంటే స్వర్గం అనేది ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. బట్ మన జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఎప్పుడైతే మనం దాన్ని అనుభవించి దాన్ని ఓవర్కమ్ అయ్యి వెళ్తామో ఇంకొకళ్ళకి మనం లెజెండరీ అవుతాం. అదే స్వర్గం.
ఎంతో మందికి మనం లెజెండరీ అవుతాం. మన కుటుంబాల్లోనే చాలా మంది చెప్పుకుంటారు, తరతరాలు ఒరే మీ తాత ఎన్ని కష్టాలు అనుభవించాడురా, కానీ బ్రహ్మాండంగా బ్రతికెళ్ళాడురా, అలా ఉన్నాడురా, ఇలా ఉన్నాడురా, లేదా మీ బాబాయ్ ఇలాగా, లేదా మీ అత్త ఇలాగా, లేకపోతే ఇంకొకళ్ళ పక్కవాడు చెప్పుకుంటాడు, స్నేహితుడు చెప్పుకుంటాడు, ఇంకా చెప్పాలంటే మన కోసం చరిత్రలు రాయడానికి సిద్ధంగా ఉంటారు. అవును. ఆ జీవితం మన కోసం రెడీగా ఉంది. చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటారు, ఎందుకు మేడం ఎప్పుడెప్పుడో జరిగాయి మాకెందుకండి, ఇప్పుడు క్లియర్ అవ్వాలండి అని అంటే, ఎందుకు క్లియర్ అవుతుంది? నువ్వు నీ జీవితాన్ని నువ్వు ఎలా తెచ్చుకున్నావు నువ్వు స్వీకరించలేనప్పుడు, నీ అస్తిత్వంని దిగజార్చుకుని నీ యొక్క బలహీనతల్ని నువ్వు స్వీకరించలేనప్పుడు భగవంతుడు నిన్ను ఎలా స్వీకరిస్తాడు? నీ కష్టాలు ఎలా బయటికి తీస్తాడు? ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయి, భగవంతుడా ఇది నా తలరాత కాదు, ఇది కూడా చెప్పకూడదు నేను యాక్చువల్గా చెప్పాలని. భగవంతుడా నేను నీ నుంచి వచ్చినటువంటి అంశని, నాకు ఇవి వచ్చినాయి, నేను ఓవర్కమ్ అయ్యే ధైర్యాన్ని నాకు ఇవ్వు, ఆ శక్తిని నాకు ప్రసాదించు, నేను నీ యొక్క అండ ఉంటే చిటికలో దీన్ని దాటేస్తా అనే కాన్ఫిడెన్స్ ఎందుకు పెట్టరు? ఎంతసేపు ఏంటంటే మనకున్న మైనస్ల మీద పెట్టుకుంటూ, ఇందాక చెప్పాను కదా, ఎనర్జీని డిశ్చార్జ్ చేసేసుకుంటారు. అరే రిసీవ్ ఎనర్జీ, నీలోనే ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడికి చెప్పు, నేను దీని నుంచి బయటపడతా, నాకు దారి చూపించు, నీకు నువ్వే చెప్పుకో, ఆ దారులు ఎలా రావో చూడండి.